శ్రీమాత్రే నమః. శని, సూర్యుడి కారణంగా అరుదైన యోగం. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం. జాగ్రత్తగా ఉండాలి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం అతను తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. దీనితో పాటు శని గ్రహం కూడా దాని రాశి చక్రం సైన్ కుంభంలో ఉంది. అటువంటి పరిస్థితిలో రెండు గ్రహాలు ఒకదానికొకటి 108 డిగ్రీల దూరంలో ఉన్నాయి. అందువల్ల రెండు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దీని కారణంగా శనిగ్రహం యొక్క పూర్తి దృష్టి సూర్యునిపై పడుతోంది. తండ్రి మరియు కొడుకు అయినప్పటికీ సూర్యుడు మరియు శని ఒకరికొకరు శత్రుభావన కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో శని సూర్యుడు ముఖాముఖిగా రావడం వల్ల సమాసప్తకం అనే యోగం ఏర్పడుతుంది. అయితే ఇంతలో దేవగురు బృహస్పతి 5వ దృష్టి సూర్యగ్రహంపై పడుతోంది. అటువంటి పరిస్థితిలో శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలాంటి యాదృచ్ఛికం జరగడం విశేషం. ఈ పరిస్థితి ఏర్పడితే ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ సహ ఉద్యోగులలో ఒకరు మీ పనిని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఉన్నతాధికారుల మంచి జాబితాలో చేరవచ్చు. దీంతో పాటు ఇంట్లో వాదోపవాదాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మీ కోపాన్ని కొద్దిగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రేమ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు. రెండవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రత్యక్షంగా చూడడం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. కొన్ని విషయాలలో మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో భావాలను గౌరవించటం, శాంతియుతంగా జీవించడం మంచిదని గుర్తుంచుకోండి. మీరు వ్యాపార విషయాలలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే దీని వలన మీరు నష్టాన్ని ఎదుర్కోవచ్చు. మూడవది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరి జీవితంలో పెద్ద మార్పులను ఎదుర్కోరు. అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. దీనితో పాటు అనవసరమైన ఒత్తిడిని స్వీకరించకుండా ఉండండి. అనవసరంగా కోపం తెచ్చుకోవడం మీ జీవితాలలో చాలా పెద్ద సమస్యలను సృష్టిస్తోంది. అందువల్ల వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి. నాలుగవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ఏ రకమైన సమస్య అయినా సరే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ విరిగిన సంబంధాన్ని కాపాడుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి పూర్తి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదవది మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం తాత్కాలిక పరిస్థితి కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక, ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించడం మంచిది.